నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. కొన్ని అంటే కొంతమంది తీసుకుందాము, అన్ని రకాలుగా కాదు, కానీ కొన్ని ఫ్యామిలీస్ చూస్తాము, కొంతమంది పర్సన్స్ చూస్తే ఇంట్లో మన కోసం చాకరీ చేసేటువంటి వాళ్ళకి మాత్రం పైసా పెట్టడానికి ఇష్టపడరు. కానీ అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మదర్స్ కావచ్చు, ఫాదర్స్, పేరెంట్స్ ఎలా ఉన్నా సరే ఒకే ఒక్క పర్సన్ ఉంటాడబ్బా. అడిగే క్వశ్చన్కి ఒకే ఒక్క పర్సన్ ఉంటాడు, డైరెక్ట్గా అడుగు. ధైర్యం ఉంటే డైరెక్ట్ గా అడుగు. వయ్యాలొద్దు, ఎందుకంటే నువ్వు ఎట్లా అడిగినా నేను డైరెక్ట్ సమాధానం కూడా డైరెక్ట్ గా. ఓకే, అదే తీసుకుందాం. భార్యని కొంతమంది బయట వాళ్ళు ఏది అడిగినా కూడా ఎన్ని లక్షలు పెట్టినా కొనిచ్చేస్తారు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఏ చీర కొనాలనో ఇంకోటి కొనాలనో ఆపేస్తూ ఉంటారు. అంటే హోల్డ్ చేస్తూ ఆపుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళు సంవత్సరానికో అమావాస్య పునకో ఒకసారి అడుగుతూ ఉంటారు. మేబీ వాళ్ళ మీద ఏ సైకాలజీ పనిచేస్తుందో తెలియదు, కానీ బట్ వీళ్ళకి కొనివ్వడానికి మాత్రం కొంతమంది భర్తలకి అసలు మనసు రాదు. ఎలా అండి? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? ఈ ప్రశ్నకి సమాధానం నేను గత 18 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నా. మా ఇంట్లో నుంచి వస్తుందేమో, నువ్వు నన్ను అడిగి. సరే, నా అనాలిసిస్, నా ఇది నేను చెప్తాను. మీ మరదలింటో ఫంక్షన్ జరిగింది, లేదా మా ఆయన మరదలింటో ఫంక్షన్ జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఫంక్షన్ అనగానే వీళ్ళకి ఒక విజన్ వచ్చేస్తుంది అనమాట. మనం వెళ్ళాలా, ఇమేజ్, కార్లో నుంచి దిగాల, దిగిన తర్వాత ఇలా ఒక వాల్యుబుల్ అందరూ చూసేటట్టు, ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అందరూ చూసేటట్టు ఒక వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలి. అప్పుడు అబ్బా బావగారు అని చెప్పేసి ఒక సింహాసనం వేస్తారు. అంటే స్పెషల్ కుర్చీ తుడిచి కూర్చోబెడతారు, దాంట్లో కూర్చోవాలా. ప్రతి ఒక్కళ్ళు ఆ గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మన పరపతి అనేది ఎటు పెరుగుతుంది? అటు పెరుగుతుంది, అక్కడ పెరుగుతుంది. అక్కడ ఏమవుతుంది? జనాలు భజన కొట్టడానికి ఈ షోలు బాగా అలవాటు పడినాయి. ఈ బుర్ర బాగా ఎదుటి వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి మెప్పులు పొందాలి, మెచ్చుకోలుతనాలు పెట్టాలి అనేటటువంటి కొన్ని దిక్కుమాలిన కోరికలు భలే ఉంటాయిలే భర్త అనే పదార్థానికి. అర్థమైందా? ఉంటుంది. మీరు అన్నట్టు ఏంటంటే భార్యకి ఎందుకు కొనివ్వడండి? భార్యగా పొగుడుద్దా? పొగడదు, సచ్చినా పొగడదు. 50,000 పెట్టి నక్లెస్ కొనుక్కొస్తే 1,00,000కి తేవచ్చు కదా అని అంటది. 1,00,000 పెట్టి ఉంగరం తెచ్చాడు అని అంటే 2.5 లక్షలు పక్కన ఆవిడ చేయించుకుందండి, అది ఇంకా బాగుంది అని అంటది. అట్లాగని చెప్పేసి భార్య మెచ్చుకోదా అనంటే భర్త మూరపూలు తీసుకొచ్చి ఇచ్చిన గుండెల్లో జీవితాంతం పెట్టుకునేది భార్య. అర్థమైందండి? బయటికి ఎందుకు మాట్లాడుతుంది? అది బాగుందంటే నా భర్తే కదా, నా భర్త సంపాదన మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా. నేను ఈ సామ్రాజ్యానికి, నా భర్త పరిపాలించే ఈ కుటుంబ సామ్రాజ్యానికి నా భర్త మహారాజు అయితే నేను మహారాణిని. ఏం చెప్పారండి? అర్థమైందా? కాబట్టి నాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. అందుకని నువ్వు రూపాయి పెడితే 2 రూపాయలు అడుగుతుంది. ఎందుకనంటే షీ నోస్ దట్. నీకు లేకుండా పీడించే భార్యల గురించి, తెమ్మని భార్యల గురించి నేను మాట్లాడుతూ, నీ స్థాయి ఏంటో, నీ తాహత ఏంటో, నీ యొక్క ఎలిజిబిలిటీ, తన ఎలిజిబిలిటీ ఏంటో తనకి బాగా తెలుసు. కాబట్టి నువ్వు 10,000 చీరకి ఇచ్చావు అని అంటే నేను 25,000 షాపింగ్ చేసుకొచ్చి మళ్ళీ 15,000 మైనస్ చూపిస్తా. కారణం ఏంటి? నా భర్త కట్టగలటండి, కట్టగలడు కాబట్టే నేను చేయగలుగుతాను. అంతేగాని ఆ 25,000 మా అప్ప అంటే షాపాడు అప్పిస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడో. ఏ ఇంట్లో ఖర్చులకో లేకపోతే ఇంకో దానికో ఇచ్చి ఖర్చు పెట్టేసుకుని వచ్చి చక్కగా కూర్చొని అయిపోయినాయి అండి ఇంకో 15,000 అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇట్స్ నాట్ ఎ బర్డెన్. అట్లాగే ఒక నగ కొనుక్కున్నారు, సరేలేవే 1,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నా, పుట్టినరోజుకి ఏదైనా సరే కొనుక్కో అనగానే 1,50,000 లేదా 2 లక్షలు వచ్చి చేర. ఎందుకు వచ్చి చేరుతుంది అనంటే 1,00,000 రూపాయలు పెట్టి ఆ చిన్న వస్తువు, అమ్మో మా ఆయన బడ్జెట్ 1,00,000 ఇచ్చాడండి, దీంట్లోనే కొనుక్కోవాలండి అనేటటువంటి భార్య యొక్క యాటిట్యూడ్ ఎందుకు అలా ఉండిపోతుంది అని అంటే వీడు డిక్టేటర్ అయితే. 1,00,000 కొంతమంది ఉంటారు సార్, 1,00,000 అంటే 99,999 రూపాయలు కొన్నా ఊరుకోడు. 1,00,000 ఒక్క రూపాయి పడినా కూడా ఊరుకోడు. రూపాయి తగ్గినా ఊరుకోడు, 10 పైసలు ఎక్కువ పడినా ఊరుకోడు. కాబట్టి అదే దాంట్లో కొనుక్కొచ్చేవాడు ఇంట్లో డిక్టేటర్. అలా కాకుండా జస్ట్ అవును కదా, అతనికి కట్టేటటువంటి కెపాసిటీ ఉంది అని అంటే సరే ఈ వస్తువు కొనుక్కుంటే
ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా. లేదు, ఈ పట్టు చీర చాలా బాగుంది, పలానా పెళ్లిలో కట్టుకుంటే నా హోదానే కాదు, నాతో పాటు నా భర్త యొక్క గొప్పతనాన్ని కూడా నేను అక్కడ చూపించుకోవాలి. అంతేగాని డబ్బులు తీసుకొని బ్యాంకుల్లో వేసుకుని మొగుడిని తన్ని బయటకు కొంటారు కదండి. అవునండి. భార్య ఎప్పుడు కూడా భర్త హోదాని 10 మందిలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తుంది, భర్త తనకి తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి ట్రై చేస్తాడు. ఇది తేడా గమనించండి. భార్య ఒంటి మీద చీర కానీ, ఒంటి మీద నగలు కానీ, ఇంట్లో వస్తువులు కానీ అది భర్త హోదాని రిప్రజెంట్ చేస్తుంది. కానీ భర్త అనేవాడు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడంటే వాడు సమాజంలో మహారాజు అవుతాడు, చుట్టాల్లో గొప్పవాడు అవుతాడు, ఫ్రెండ్స్లోనేమో ఓ పెద్ద పుడింగ్ అవుతాడు. కానీ భార్యను ఎవడు మెచ్చుకోడు సార్. దట్ ఈస్ ద వేరియేషన్. చాలా పెద్ద లాజిక్ కదండి. అందరూ ఏంటి అని అంటే, అమ్మో పెళ్ళానికి ఎంత పెట్టినా తృప్తి ఉండదు, ఎంత పెట్టినా తృప్తి లేని భార్యలు ఉన్నారు సార్. లేరని నేను అడగను. పీడించి హింసించి తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను మన వాళ్ళ గురించి మాట్లాడుకోను. ఆత్మ సంతృప్తితోటి ఏది ఇచ్చినా, నేను చెప్పాను కదా, మూరపూలు ఇచ్చినా కూడా మా ఆయన ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో మూరపూలు తెస్తే నాకు ఇంకా గుర్తుంది. అంటే ఇప్పుడు దాకా తీసుకురావట్లేదనా? అవే అంటే ఆయనకి టైం ఉండదు, నాకు ఒక తీరిక ఉండదు. సో అది జీవితమైనా బట్ ఒక మెమరీ అనేది అట్లా ఉంటుంది కదా, అర్థమైందా? అది ఏమవుతుంది అని అంటే అది గుండెల్లో ఉండిపోతుంది సార్. ఏ గిఫ్ట్ ఇచ్చినా గుండెల్లో ఉండిపోతుంది. ఇంకొక మాట నేను చెప్తాను, నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వస్తారు కదా, ఏమండి మా వారు చాలా మంచివారండి కానీ ఈ విషయంలో, మా వారు చాలా మంచివారండి కానీ ఈ విషయంలో. ఏ విషయాలు అవి? కానీ తాగుబోతు ఈ ఒక్క విషయంలోనేనండి, తాగొచ్చి కొడతాడండి, ఆ తాగుడు లేకపోతే మంచివాడండి. ఇదొక సెక్టరా? ఏమండి మా వారు చాలా మంచివారండి కానీ వాళ్ళ అమ్మ మాట, మా ఆడపడుచుల మాట బాగా వినేస్తారండి, పక్క వాళ్ళు ఏది చెప్పినా వినేస్తారండి, ఇది లేకపోతే మా ఆయన మంచివాడండి. అప్పుడు నేను అడుగుతా, అమ్మాయి ఏ మంచివాడు, ఏ స్థితిలో మంచివాడు అంటే వాళ్ళు చెప్పే వింటుంటే సార్ నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత గొప్ప మహిళలు అనిపిస్తుందండి. ఆడది ఎంత గొప్పదో నాకు అక్కడ అర్థమవుతుంది. ఏముండదు సార్, చాలా చిన్న. మరండి మా అమ్మాయికి జ్వరం వస్తే 2 రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా చూసుకున్నాడండి. ఎప్పుడమ్మా? మా అమ్మాయికి 2 years అప్పుడండి. ఇప్పుడు మీ అమ్మాయికి ఎంత? 18 ఏళ్ళండి. చూడండి ఎంత అల్ప సంతోషి. చిన్న ప్రేమ ఇస్తే ఎన్ని సంవత్సరాలు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు గడిచినా కూడా ఇంకా దాన్ని మంచితనం కింద, ఇంత పెద్ద మేజర్ పార్ట్ని ఆ ఒక్క చిన్న మంచితనం అనేటటువంటి ప్రోగ్రాంలో నా భర్తను పెట్టేద్దామని ట్రై చేసేస్తాను. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, ఏ మంచి ఏమండి బాగున్నప్పుడు అండి కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేస్తాడండి. ఎప్పుడు హెల్ప్ చేస్తాడమ్మా అంటే ఎప్పుడన్నా ఒక 2 monthsకో 3 monthsకో ఒకసారి నాతోనే తిరుగుతాడండి. ఆ రోజు ఆడికి ఆకలేస్తుంది కాబట్టి తొందరగా వండి పెట్టాలి కాబట్టి ఆ రోజు ఆడి మూడు బాగుండి దూతాడు. అది ఒక్కటే గుర్తుంటుంది వారి. మెమరీస్ని పదిలంగా దాచుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఏకైక ఆత్మ బంధువు ఒక మగాడి జీవితంలో ఎవరైనా ఉందంటే భార్యనయ్యా. అవును. కాబట్టి ఆ భార్య ఏదైనా అడిగితే ఇవ్వడానికి భారీగా నిట్టూర్పులు ఎందుకు ఇడుస్తారో నాకు అర్థం కాదు బా. అర్థమైందా? పక్కనాటి ఫంక్షన్ జరుగుతుంటే అప్పు 10 నిమిషాల్లో పుడుతుంది దాని దుంపదగా. అవునండి. భార్య పుట్టినరోజు జరిగితే ఏటీఎంలో ఉన్నా కూడా డబ్బులు ఇంటికి రావు, అదేందో అర్థం కాదు, జేబులోకి రావు, అదేందో అర్థం కాదు. కారణం ఏంటంటే నారో థింకింగ్. భార్య నాది అని ఫీల్ అవ్వడు, నీదైతే నీ సర్వస్వం ఇష్టం, నాది అని ఫీల్ అవ్వడు. బయట చూపించే పరపతి నాది, అవును, బయట వాళ్ళు ఇచ్చే పొగడ్తలు నావి, నేను అనే ఒక్క ఆ 2 అక్షరాల్లో ఇరుక్కుపోతాడు. ఆ చట్రంలో ఇరుక్కుపోయి భార్య నాది అనేటటువంటి దాన్ని తీసుకురాడు. ఈ ఒక్క వేరియేషనే ఇక్కడ నీకు డిఫరెన్స్లు చూపించడానికి కారణం. కానీ ఎందుకంటే అసలు అంటే ఏదైనా కొనివ్వాలనుకున్నా కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఒక ఆలోచన వస్తుంది అనుకుందాం, ఎందుకంటే ఒక అనాలిసిస్ వస్తుంది కాబట్టి. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. నిజం. అహం. ఎందుకు కొనివ్వాలి? అహం నేను మగాడిని 10 సార్లు నన్ను అడుక్కో, 10 సార్లు నన్ను అడుక్కుంటే వీటిలో ఉన్న శాడిజం సర్ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. కొనివ్వడం ఎందుకంటే నేను స్ట్రిక్ట్గా ఉండాలి, నా కిందే ఉండాలి, నేను పడేస్తే వాళ్ళు అడుక్కు తినేదా భార్య ఏమన్నా నువ్వు ముష్టేయడానికి? అరే నువ్వు లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా, లేకపోతే 10,000 సంపాదించినా, 25,000 సంపాదించినా, 25 కోట్లు సంపాదించినా, ఎంత పరపతిని సంపాదించినా నీ భార్య నీకు ఇచ్చినటువంటి వెసులుబాటు, నీకు ఇచ్చినటువంటి సహకారం అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు
నీ జేబులో 10,000 పెట్టి పక్కవాడికి గిఫ్ట్ కొనిచ్చే స్థాయి, నీ జేబులో 10,000 భద్రంగా ఉన్నాయంటే నీ భార్య 10,000 జోలికి రాకుండా నీకు ఏ విధమైనటువంటి సహకారం అందిస్తే ఆ 10,000 నువ్వు స్వతంత్రంగా ఖర్చు పెట్టుకుంటున్నావు. ఎందుకు అనాలిసిస్ చేయవు భార్య పట్ల? రాజకీయాల గురించి గొప్పగా మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి, సమాజంలో ఏం జరుగుతుందో మాట్లాడతాడు, సమాజాన్ని ఉద్ధరించేటటువంటి ఆలోచనలు చేస్తాడు, పక్కవాడిని ఉద్ధరించేటటువంటి ఆలోచన చేస్తాడు. నీ భార్య మనసులో ఉన్న కోరికని తీర్చాలి అనేటటువంటి జ్ఞానం ఎందుకు ఉంటుంది? ఎస్, ఎందుకంటే ఇది నాదే అని ఫీల్ అవ్వడు. అదంతే, అది పక్కన పడి ఉంటుంది అంతే. బా ఎగ్జాక్ట్లీ. నేను కొనిచ్చినా కొనివ్వకపోయినా అది పడి ఉంటుంది. దాన్ని నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కట్టు బానిస అని ఎవరైతే ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారు. మా ఇంట్లో కూడా ఒకప్పుడు వస్తూ ఉంటాయి, నీకంటే ఇవ్వబుద్ధి కాదబ్బా అని. ఏం పాపం చేసుకున్నా నేను, నాకు అర్థం కాదు బా. అప్పటి నుంచి నేను అడగడం మానేశాను సార్. ఇవాళ ఇస్తానన్నా నాకు తీసుకోబుద్ధి కావట్లేదు సార్. టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ, నిజంగా చెప్తున్నా. ఆ కోరిక చచ్చిపోయిన తర్వాత మీరు ఇస్తానన్నా స్వీకరించబడదు. ట్రూ అండి. మీరు ఇవ్వక అడిగి ఆత్మాభిమానం ఉంటుందండి. ఎలాంటి ఆడదానికైనా ఆత్మాభిమానం, చదువుకున్నదైనా చదువుకోనిదైనా పాచి పని చేసేదైనా ఎవరికైనా ఒక అస్తిత్వం అనేది ఉంటుంది ఆడదానికి. ఆ అస్తిత్వం ఖచ్చితంగా ఏ ప్లేస్లో ఎప్పుడు మేల్కోవాలో, ఎంతవరకు సహించాలో అంతవరకు సహిస్తుంది. అది ఓవర్కమ్ అయిన రోజున, ఆ అస్తిత్వం మేల్కొన్న రోజున నువ్వు ఆస్తులన్నీ రాసిచ్చినా కూడా స్వీకరించదు. ఆ స్థితికి ఎంతమంది భర్తలు తెచ్చుకున్నారో నాకు తెలుసు. చెప్పాను కదా నాగరాజు గారు, నువ్వు ప్రేమతో ఒక మూరపూలు ఇవ్వు, అది జీవితాంతం చచ్చేదాకా అదే గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు జీవితం మొత్తం నాశనం చేయి, నువ్వు జీవితం మొత్తం తాగొచ్చి తందనాలాడు, నువ్వు జీవితం మొత్తం పక్కనాళ్ళని పెట్టుకో, లేదా జీవితం మొత్తం గల్లీకో లిల్లీని మెయింటైన్ చేయి, కానీ ఆ మూరపూలు మాత్రమే గుర్తుపెట్టుకుని నీ దుర్మార్గాన్ని భరిస్తుంది. అలాంటి భార్యకి ఇవ్వలేవా? ఎంత ఇస్తే నీ రుణం తీరుతుంది? ఎంత ఇస్తే నీ పరపతి పెరుగుతుంది? ఎంత ఇస్తే నీ యొక్క వ్యక్తిత్వము, అస్తిత్వము నిలబడుతుంది? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ట్రూ. కాబట్టి భార్య నీలో సగం, నీ సంపాదన సగం ఆమెదే, నీ యొక్క గౌరవ మర్యాదలు సగం ఆమెవే, నీ ఆస్తిలో సగం ఆమెదే, అన్నిటిల్లో సగభాగము. నీ బాధలు పంచుకోవడానికి నీకు లాస్ వస్తే మాత్రం పెళ్ళాం అన్నీ చూజించేసి బైరాగిలాగా కూర్చోవాలా? నీకు ఆస్తులు వస్తే మాత్రం నువ్వు జనాలకు పనిచేసి ఇచ్చేసి వస్తావా? సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు వస్తుందయ్యా, సంవత్సరానికి 2 నెలలకో 3 నెలలకో ఒక పండగ వస్తుందయ్యా, ఏవా? ఫ్రెండ్స్ వస్తే సిట్టింగులు పెడతావు, వేలకు పోస్తావు, వాడు తాగుపోతాడు కూడా బొయ్యో అని కౌగిలించుకోగానే ఇక్కడ ఇంత ఉబ్బిపోయి. కొంతమంది చాలా చెడ్డ అలవాటు ఉంటుంది సార్. కొంతమంది మగవాళ్ళని నేను చూశాను కదా, మగవాళ్ళని చూసిన నా ఇంట్లోనే ఏడ్చారులే, వేరే చెప్పడం ఎందుకు, నా చుట్టుపక్కలనే చూసిన బోళ్ళు అంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన ఇది ఉన్నాయి. వీళ్ళు షాపింగ్ పెళ్ళానికి రూపాయి కొనివ్వరు, కానీ పక్కనోడి పెళ్ళానికి లేకపోతే పక్కనోడి పిల్లలకి పుట్టినరోజులు అంటే మాత్రం లక్షలు తగిలేస్తారు. భార్య మనసు లోపల సల్పుతా ఉన్నా, బాధపడుతున్నా, పైకి మాత్రం అదే గిఫ్ట్ మళ్ళీ ఈ భార్య తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. ఎట్లుంటుంది నాగరాజు గారు చెప్పండి? ఎక్కడన్నా చిరునవ్వు తగ్గనిస్తుందా? ఎక్కడన్నా భర్తని మర్యాద తగ్గనిస్తుందా? ఈ వస్తువు అక్కడికి ఇచ్చి దెప్పిపడవడం కానీ లేకపోతే ఇంకొకటి కానీ చేస్తుందా? మనస్ఫూర్తిగా నా భర్త కొనిచ్చాడు గిఫ్ట్, మీ అన్నయ్యే కొనిచ్చాడమ్మా, మీ బావగారు కొన్నారే, మీ మావయ్య కొన్నాడే, మీ తాతగారే కొన్నారే అని ఈ భార్య తనకి లేనటువంటి దాన్ని ఎదుటివాడికి ఇస్తుంటే ఎంత గొప్పగా ప్రజెంట్ చేస్తుందో చూడు. ఆ ప్రజెంట్ చేసే మొహంలో కనిపించదా నీకు నువ్వు చేసిన తప్పు ఏంటి అనేది? ఎంతమంది మగవాళ్ళు ఇది గమనించి ఉంటారు చెప్పండి? లోపల బడబాగ్ని రగులుతుంది. అక్కడ కూడా భర్త గొప్పతనాన్ని పొగుడుతూ ఆ గిఫ్ట్ని తన చేతులతోటి తన ఎదుటి వాళ్ళు, తనకి దక్కనటువంటిది తన చేతులతో తన ఎదుటి వాళ్ళకి, తను మనసు పడింది తనకి దక్కనటువంటిది, తను పొందలేనటువంటిది తన చేతులతో ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సి రావడం అనేది ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది? చాలా బాధాకరం ఉంది వినటానికి, తీసుకోవడానికి కూడా. ఎందుకంటే కంటి ముందు కనిపించేటువంటిది కదా అది. దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా. భార్య అనేది బానిస కాదు సార్. నీలో సగం, నీ ఊపిరిలో సగం, నీ అస్తిత్వంలో సగం, నీ పరువు ప్రతిష్టల్లో సగం. ఇంకా చెప్పాలంటే నీ ప్రాణమే తనే నీ ప్రాణం, నువ్వే ఆమె ప్రాణం. ఎస్. ఆ ప్రాణాన్ని ఎలా చూసుకోవాలి?
గమనించండి. చాలామంది ఉంటారు, సార్ నాకు ఒక ఆవిడ మాట్లాడిన మాటలు నాకు పదే పదే రోజు కనీసం ఒక్కసారన్నా గుర్తు చేసుకుంటారు. పెళ్ళై 30 ఏళ్ళు దాటిన తర్వాత 30 ఏళ్ళు గడిచిపోయిన ఆవిడ నాతో కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు రోజుకు ఒక్కసారైనా సరే నాకు గుర్తొస్తాయి సార్. పెళ్ళి అయిన దగ్గర నుంచి 30 ఏళ్ళు అయింది సార్. పెళ్ళి అయిన దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేంత వరకు, కౌన్సిలింగ్ తీసుకునేంత వరకు కూడా ఒక భార్యగా రోగం వస్తే టాబ్లెట్ వేసి అరగడం. ఓకే, తనకేది కావాలి అనేది, తను ఏదైనా కొనుక్కుంటానంటే తను అనేది మర్చిపోయి తన సంపాదన కానీ తన యొక్క సేవలు కానీ మొత్తం భర్తకు అంకితం చేసేసింది. అన్నీ స్వీకరిస్తాడు, తిరిగి ఏమి ఇవ్వడు. అప్పుడు ఒక మాట మాట్లాడిందండి, కొన్ని మాటలు మాట్లాడింది. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉంటారో నేను మర్చిపోయాను మేడం. ఒక భర్త ప్రేమ ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను మేడం. సంసార జీవితం అంటే ఏమిటో నేను మర్చిపోయాను మేడం. ఒక బాంధవ్యం అంటే ఏంటో నేను మర్చిపోయాను మేడం. ఎంతమంది భార్యల్ని అలా మర్చిపోయేటట్టు చేస్తున్నారు. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడండి. ఆ వైరాగ్యం వినాలి అనంటే వణుకొస్తుంది నాకు. అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలిసినది. అదే చెప్తున్నాను కదా, ఈరోజు ఆడవాళ్ళు ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. నేను అది చెప్తున్నాను, మగవాళ్ళు గమనించాలి. కరెక్ట్గా వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. 30 ఏళ్ళు దాటినా 40 ఏళ్ళు దాటినా వాళ్ళు ఒంటరిగా బ్రతకడానికి ఎందుకు బయటకు వస్తున్నారు అనంటే, వీళ్ళు మొత్తం ఎడారి చేసేసారండి వాళ్ళని. ఆ ఎడారిలో ప్రేమ లేదు. ప్రేమను మొత్తాన్ని కావలసినంత వీళ్ళు లాగేసుకున్నారు. వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటూనే ఉన్నారు తప్ప తిరిగి నింపలేదు. సో వాళ్ళు టోటల్గా డ్రై అయిపోయి, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి, దేనికోసం ఉండాలి, ఏముందని ఉండాలి, ఏమి పొందడానికి ఉండాలి అని ఆ ఏజ్లో 50s దాటిన తర్వాత 60s దాటిన తర్వాత కూడా బయటకు వచ్చేసి బ్రతుకుతున్నారు అనంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రేమ అనేటటువంటి ఒక పదము అది గిఫ్టుల రూపంలో ఉంటుంది. నాగరాజు గారు ప్రేమ రూపంలో ఉంటుంది. బెడ్ పంచుకునే దగ్గర ఉంటుంది, ముద్దు పెట్టుకునే దగ్గర ఉంటుంది, పని షేర్ చేసుకుంటే దగ్గర ఉంటుంది. నువ్వేమి ఇవ్వకపోతే ఏం మిగులుతుంది చివరికి ఆమె దగ్గర? విరక్తి తప్ప. ఎస్, అది చేసుకోవద్దు ఎవరు. దట్స్ ఇట్. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.